సోదొమ గోమోర పట్టణమును గురించి దేవుడు అబ్రహామునకు తెలియజేయుట అనండి. సోదొమ గోమోర పట్టణముల గురించి దేవుడు అబ్రహామునకు తెలియజేయుట. స్తోత్రం చెప్పాలి. చూద్దాం, ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనం కాడి నుంచి మనము 22వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూసిరి. అబ్రహాము వారిని సాగనముటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా అబ్రహాము నిశ్చయముగా బలము కలిగిన గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నానని అనెను. మరియు యెహోవా సొదొమ గొమొరలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందున నేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచియుండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడును గాక. అబ్రహాం ఇంటికి దేవుడు దిగి రావడము మనం మొదటి వచనాల్లో చూసుకున్నాం. ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు మనుషులు ఎవరన్నది మనం తెలుసుకున్నాం. తర్వాత అబ్రహాము దేవునికి ఆతిథ్యం ఇవ్వడం చూసుకున్నాం. తర్వాత సారాయ్ నవ్వడం గురించి మనం తెలుసుకున్నాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సారాయ్ నవ్వడం గురించి, మరి సారాయ్ నవ్వడం దేని గురించి నవ్వింది, అబ్రహాము నవ్వడం, ఇవన్నీ గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాం దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లుగా మనం చూసాం. ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వ్యక్తులు సొదొమ గొమొర పట్టణం వైపు చూస్తూ అక్కడికి వెళ్తుంటే సాగనంపించాడు. వాళ్ళిద్దరినీ సాగనంపించాడు. మనం అదే 16-17 వచనాల్లో మనం చదువుకున్నాం. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూసిరి. అబ్రహాం వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. అంటే వెళ్ళిపోయారు కదా అన్నట్లు ఇక్కడ ఉంటుంది. కానీ వారు ముగ్గురు వచ్చారు, కానీ వెళ్ళింది ఇద్దరే. అది 22వ వచనంలో మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. అర్థమవుతుందా? చెప్పండి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నాడు. అంటే ముగ్గురు వచ్చారు, ఇద్దరు వ్యక్తులు సొదొమ పట్టణం వైపుకు వెళ్ళిపోయారు. వారిద్దరూ వెళ్ళిపోయినప్పుడు అబ్రహాంకి డౌట్ వచ్చింది. ఈయనున్నారు, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారా అని ఆలోచిస్తూ ఉన్నాడు అబ్రహాం. అలా ఆలోచిస్తూ ఉన్న అబ్రహాం మనస్సు దేవుడు గ్రహించి అబ్రహాం డౌట్లో ఉన్నాడు, అబ్రహాము సందేహంలో ఉన్నాడు. కాబట్టి నేను చేసే విషయాన్ని అబ్రహాంకు తెలియకుండా ఎందుకు దాయాలి? అబ్రహాముకు తెలియజేస్తాను. ఎందుకంటే నా భక్తులు అనబడిన వారికి నేను ఏది కూడా మర్మము దాసను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అబ్రహాముకి ఎందుకు దాయాలి? ఎందుకంటే నిశ్చయముగా అబ్రహాము గొప్ప జనాంగం అవుతాడు, బహుగా ఆశీర్వదించబడతాడు. నా సన్నిధిలో నమ్మకస్తుడు అబ్రహాం, మంచి స్నేహితుడు నాకు. కాబట్టి నేను అతనికి ఏది దాయను. గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రహాము దేవునికి స్నేహితుడు, అవునా? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటాడు యెషయా గ్రంథంలో. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని పిలిచినప్పుడు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటాడు. అంటే దేవునికి స్నేహితులుగా మారాలి మనం. ఎవరికి చెప్పాలి? ఎవరికి? అది ఎందుకు స్నేహితులుగా మారాలి? దేవునికి స్నేహితులుగా మారవలసిన పరిస్థితి ఉంటుందా? అసలు ఆయనకి మనం స్నేహితులుగా మారగలదుమా అంటే మారగలదు.
ప్రతిరోజు దిగొచ్చేవాడు మానవుని స్నేహం కోసం దేవుడు. ఆదికాండం చూసుకుంటే 3వ అధ్యాయంలో ప్రతి సందపూట వచ్చేవాడట. ఎవరి దగ్గరికి? మానవుని దగ్గరికి. ఎందుకు? స్నేహితుడు. స్నేహం చేశాడు మానవునితో దేవుడు. మనం దేవునితో స్నేహం చేయడం అంటే కష్టం, కానీ దేవుడు మనతో స్నేహం చేయడం సులువే. అవునా కదా? మాట్లాడరే, చెప్పాలి. ఒక మంత్రి, ప్రధానమంత్రి అయినా లేకపోతే ముఖ్యమంత్రి అయినా మనం వెళ్ళి కలుసుకోవడం కష్టం, కానీ అతను మన ఇంటికి రావాలంటే మనల్ని కలుసుకోవాలంటే చాలా సులువు. సెక్యూరిటీ వేసుకుని వచ్చేస్తాడు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అలాగే దేవుడు మన దగ్గరికి రావడం, మనతో మాట్లాడడం, మనతో స్నేహం చేయడం అది చాలా గొప్ప విషయం. అంతేకాదు, దేవుడు మన దగ్గరికి రావడం, మనతో మాట్లాడడం అనేది ఒక ఉన్నతమైన కార్యం. దాన్ని మనము సులకనగా చూడకూడదు, కానీ ఒక మహాభాగ్యముగా చూడాలి. దేవుని మహాకృపది. అందుకని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాతో సహవాసం చేశాడు అన్న ఆలోచనతో ఉండాలి, కానీ గర్వముతో అహంకారంతో మనము ఎప్పుడు ఆత్మీయ జీవితాన్ని ముందుకు గడపకూడదు. ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుని సన్నిధిలో దేవుడు తగ్గించుకుని మన దగ్గరికి వచ్చాడు. మనం గొప్పోళ్ళమని మన దగ్గరికి రాలేదు. మనం ఏదో సాధించేస్తామని, లేకపోతే ఏదో ఉన్నతమైన స్థితిలో ఉన్నామని, మంచి వాళ్ళమని, నీతిమంతులమని, ప్రయోజకులమని మన దగ్గరికి రాలేదు. దేవుడు తను తగ్గించుకుని మన దగ్గరికి వచ్చాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఒక కథ చెప్తారు. ఏమిటి ఆ కథ అంటే, సీమలు రోడ్డు అంతా వెళ్తూ ఉన్నాయట. రోడ్డు మీద సీమలు లైన్గా వెళ్తాయి. చూశారు కదా ఎప్పుడైనా సీమల్ని? అయితే ఒక వ్యక్తి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలసట వచ్చి దారి పక్కనే కూర్చున్నాడు చెట్టు క్రింద. ఆ చెట్టు కాడి నుంచే రోడ్డు మయంగా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాయి. రోడ్డు మయంగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. రోడ్డు పక్కన కూర్చుని ఉన్నాడు. అప్పుడు సీమతో చెప్తున్నాడట, వచ్చే సీమల్లారా, రోడ్డు మీద అనేక వాహనాలు వెళ్తున్నాయి, అనేక మంది నడుస్తున్నారు, మీరు ఆ వాహనాల కింద పడి చచ్చిపోతారు. కాబట్టి లక్కున్నాయి కానీ, లేకపోతే అదృష్టం భూమి మీద జీవం ఉన్నాయి, ఆయుష్ ఉన్నాయి, బయటికి దాడతాయి కానీ, రోడ్డు దాడతాయి కానీ, ఏదో వాహనం వెళ్ళిపోతూనే ఉంటుంది, చచ్చిపోతారు. ఎందుకు అలా వెళ్తారు? వెళ్ళకండని ఒంగుని మరీ సీమలతో చెప్తున్నాడట. ఒంగుని మరీ సీమలతో చెప్తుంటే ఆ సీమలు ఏమవుతున్నాయి? ఇతను నోటంలో వస్తున్న ఊపిరికి, గాలికి పక్కకు జరిగిపోతున్నాయి, అంటే ఎగిరిపోతున్నాయి. అట్లకి అర్థం కావట్లేదు, మళ్ళీ లైన్లోకి వచ్చి వెళ్ళిపోతున్నాయి. అతను మాట్లాడుతుంటే ఆ ఊపిరికి పక్కకు జరిగిపోతున్నాయి, గాలికి ఎగిరిపోతున్నాయి, మళ్ళీ లైన్లో వచ్చి కలిసి వెళ్ళిపోతున్నాయి. ఏంటి ఇటు ప్రాబ్లం? చెప్తున్నా వింటలేదు అని అనుకున్నాడట. అనుకుంటే అప్పుడు అర్థమైంది, సీమలకు నా భాష అర్థం కాదు కదా, నా మాట అర్థం కాదు కదా. ఈ సీమలతో మాట్లాడాలంటే, సీమలకి నా ఆలోచన చెప్పాలంటే నేను కూడా ఒక సీమగా మారాలి, సీమ భాష నేర్చుకోవాలి. ఆ సీమ భాష నేర్చుకొని సీమలతో మాట్లాడాలి అనుకున్నాడు. మానవుడు సీమగా మారగలదుడా? అవుతుందా? అలా అనుకుని వాటి కర్మ ఇంకేం చేస్తాంలే, మనం సీమగా ఎలా మారగలదు, సీమ భాష మనకి ఎలా వస్తుంది అని వాడు వదిలేశాడు. కానీ దేవుడు అట్లా వదలలేదు. మానవుడు పాడైపోతుంటే, మానవుడు తప్పుదారులు వెళ్తుంటే, నాశనానికి వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేశాడంటే, మానవుడిని సరి చేయడానికి మానవుడిగా మారి దిగొచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మానవుడిగా మారి మానవుడిని కలుసుకోవడానికి, మానవుడిని మరలా సరైన స్థితిలో, సరైన దారిలో పెట్టడానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇవ్వడానికి, మనం గొప్పోళ్ళమని కాదు, మనం పాపాత్ములమని ఎరిగి ఆయన మన దగ్గరికి మన స్వరూపముతో దిగొచ్చాడు. మరణము పొందేంతగా, సిలువ మరణం పొందేంతగా రిక్తునిగా చేసుకుని తగ్గించుకుని దిగొచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమను గుర్తించాలి మనం. అందుకనే మానవుడిని దేవుడు ఏం చేశాడంటే, తన స్నేహము అంటే ఆయనతో ఒక స్నేహం చేసే వ్యక్తిగా, ఒక స్నేహితుడిగా ఆయన మనల్ని మార్చుకోవాలని చూస్తున్నాడు. ఏమంటున్నాడో చూద్దామా? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. 13 కాడి నుంచి చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. చెప్పండి, స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువ ప్రేమ కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? చెప్పండి. స్నేహితుని కంటే ప్రాణం అంటే, ఇప్పుడు ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు? ఇప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడంటే ఒక స్నేహితుడిగా చూస్తున్నాడు. మనం ఆయనతో స్నేహం చేయాలి, లోకముతో కాదు.
ఆయనతో ఒక సహవాసం చేయాలి, స్నేహం చేయాలి. ఆయనతో స్నేహం చేసే గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మంటి పురుగులం, మంటి శరీరం కలిగిన వారం. మానవ స్వభావం భయంకరమైనది. అటువంటి స్వభావం కలిగిన మనల్ని, అటువంటి మంటి శరీరం కలిగిన మంటి పురుగులతో సమానమైన మనల్ని దావీదు అంటాడు, నేను నరుడును కాను పురుగును అని. పురుగుతో సమానం మనం. అయితే నేలను ప్రాకు పురుగులతో పోల్చబడ్డాం మనం బైబిల్ గ్రంథంలో చూస్తే. అలాంటి పురుగులతో పోల్చబడిన మనతో సహవాసం చేయడానికి ఆయన వచ్చాడు. ఆయన కూడా సేమ్ టు సేమ్ అలాంటి మట్టి శరీరం ధరించుకుని వచ్చాడు స్నేహం చేయడానికి. స్నేహితులకి దాసులకి తేడా ఏంటి ఇప్పుడు మీకు నేను చెప్తాను, చదవండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల, నేను మీకు ఆజ్ఞాపిస్తున్న వాటిని చేస్తే మీరు నా స్నేహితులయ్యుందురు, నాకు స్నేహితులయ్యుందురు. ఇప్పుడు స్నేహం అనేది ఎలా వస్తుంది? దేవుడు మనకి ఏం ఆజ్ఞాపించాడో వాటిని చేయగలిగితే మనం దేవుని స్నేహితులమై ఉంటాం. కానీ మనం ఏం చేస్తామంటే విన్న ప్రకారంగా వింటాం. దైవజనుడు అంటే ఆ మాటలంటే వింటాం. కానీ ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి రావడానికి, దేవునితో ఉండడానికి, ఆయన చెప్పింది చేయడానికి మన వల్ల కాదు. కాబట్టి మనం ఏం చెప్తామంటే షాకులు చెప్తాం. స్తోత్రం చెప్పాలి. ఏమ్మా ఎందుకు దేవుని సన్నిధికి రావట్లేదంటే ఏదో షాక్ చెప్తాం. ఏమ్మా ఎందుకు ప్రార్థన చేయట్లేదంటే ఏదో షాక్ చెప్తాం. షాకులు ఎక్కువ ఉంటాయి మనకి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, ప్రార్థన మానేయడానికి షాకులు ఉంటాయి, ప్రార్థనకి వెళ్ళాలనుకుంటే మార్గాలు తెరవబడతాయి అంటాడు. వెళ్ళకూడదు అనుకుంటే బోల్డెన్ షాకులు చెప్పొచ్చు, బోల్డెన్ షాకులు కనబడతాయి. కానీ వెళ్ళాలి అనుకుంటే మనస్సులో ఉంటే మార్గాలు తెరవబడతాయంట. చాలా మార్గాలు ఉంటాయి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనసులో లేనప్పుడు షాకులు వస్తాయి. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనతో చెప్పినది చేయగలిగితే ఆయనకి మనం స్నేహితులం అయిపోతాం. ఇంకా ఆయన మనతో ఏం చెప్పకుండా ఏం చేయడు, అన్నీ చెప్పే చేస్తాడు. చదవండి. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక, ఇక నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. స్తోత్రం చెప్పండి. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు గమనించండి, దాసునికి స్నేహితునికి తేడా ఏమిటి? దాసునికి స్నేహితునికి తేడా ఏంటి? దాసుడు అంటే పనివాడు. దాసుడు అంటే ఎవరు? పనివాడు. వాడు గుమ్మం దాకా వస్తాడు, చేతులు కట్టుకుని నిలబడతాడు. అయ్యా మీరు చెప్పిన పని అయిపోయిందయ్యా, ఇంకే పని అయినా ఉందయ్యా, నన్ను ఇంటికి వెళ్ళిపోమంటారయ్యా. గుమ్మం దాకానే వాడికి అర్హత, లోపలికి వస్తాకి వీలుందా చెప్పాలి. అదే స్నేహితుడు అనుకో, పేరు పెట్టి పిలిచి ఎరా ఎక్కడున్నావు అని చెప్పేసి లోనికి వచ్చేస్తాడు స్వరవగా. తల్లిదండ్రులు కూడా అంటారు, ఎరా ఏంట్రా అంటే మీ అబ్బాయి కోసం వచ్చానని, లేకపోతే పేరు పెట్టి పిలుస్తాడు, పలానా వాడి కోసం వచ్చానంటే వాడు అంటాడు పైన ఉన్నాడరా, లేకపోతే బెడ్రూమ్లో ఉన్నాడరా, వెళ్ళు లోపలికి వెళ్ళి అంటాడు. స్నేహితుడికి హక్కు ఉంది, స్నేహితుడికి స్వర్వ ఉంది. స్నేహితుడు సరాసరి లోపలికి వచ్చేయచ్చు, స్నేహితుడు సరాసరి అతను కూర్చున్న బెడ్ మీద కూర్చోవచ్చు, లేకపోతే స్నేహితుడు సరాసరి అతని పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చోవచ్చు, పీట మీద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు. తనతో పాటు హుందాగా తనతో పాటు కూర్చునే స్థాయికి స్నేహితుడికి ఉంది అర్హత. స్తోత్రం చెప్పాలి గట్టిగా. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నేను దాసులుగా కాదు స్నేహితులుగా చూస్తాను. దాసులుగా చూస్తే కొన్ని విషయాలే చెప్తాను, కొన్ని విషయాలు చెప్పను మీకు. కానీ స్నేహితులకు అన్ని విషయాలు చెప్పచ్చు. అవునే కదా? మీరు గమనించండి, మన బిడ్డలు కూడా మనకు అన్ని విషయాలు చెప్పరు, తమ స్నేహితులకు చెప్పుకుంటారు కొన్ని విషయాలు. అవునా? అందుకని ఈరోజు మనము తల్లిదండ్రులని బిడ్డలని చూసినప్పుడు వాళ్ళు ఎలా మసులుకుంటున్నారంటే, తండ్రి కొడుకులుగా కాకుండా, తల్లి కూతురులుగా కాకుండా స్నేహితులుగా మసులుకుంటున్నారు. ఒక తండ్రి కొడుకులు వారి యొక్క బంధము స్థిరపడాలి అంటే వారి మధ్య అరమరకలు ఉండకూడదు, రహస్యాలు ఉండకూడదు. రహస్యాలు ఉండకూడదు అంటే తండ్రికి అన్నీ చెప్పుకోడు కదా. తండ్రిలో ఉంటే చెప్పుకోడు. నువ్వు స్నేహితులా ఉండు, నీ కుమారుడికి అన్నీ చెప్పుకుంటాడు నీతో. స్నేహితుడిగా మలుసుకో, స్నేహితుడిగా నువ్వు ఆలోచించు, స్నేహితుడిగా నడు. నేను ఒక స్నేహితుడిని నీకు అన్న భావము వాడికి కలగజేయి. నీతో సమస్తము తెలుసు, నీతో సమస్తము చెప్పుకుంటాడు వాడు, బయట చెప్పుకోడు. నువ్వు ఒక స్నేహితుడిగా ఉన్నప్పుడు
అందుకే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే స్నేహితులుగా ఉండాలి. తల్లి కూతురులైనా సరే స్నేహితురాలుగా ఉండాలి, తండ్రి కొడుకులైనా సరే స్నేహితులుగా ఉండాలి. అప్పుడే అన్ని విషయాలు నీకు చెప్పుకోగలుగుతాడు నీ కుమారుడు. లేకపోతే నువ్వు గదిలో ఉంటే ఆడు హాల్లో ఉంటాడు, ఆడు హాల్లో ఉంటే నువ్వు గదిలో ఉంటావు. ఇద్దరికీ కొంచెం గ్యాప్ వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఒక భయం అనేది, వాడికి భయం కాదు ప్రేమ ఉండాలి. తండ్రి మీద కుమారుడికి ఉండవలసింది ప్రేమ, భయం కాదు. ప్రేమతో చాలా చేయొచ్చు, భయంతో కొన్నే చేస్తాం. అది కూడా మన ఎదురుగుండుకుంటేనే భయపడతాడు, మనం లేకపోతే రెచ్చిపోతాడు. ఆడు హీరో అయిపోతాడు మనం లేకపోతే, మనం వచ్చేసరికి పిల్లి అయిపోతాడు. అర్థమవుతుందా? కాబట్టి మన ఎదురుగుండగా కాదు వాడు భయం చూపించాలి, మనం ఉన్నా లేకపోయినా కూడా వాడు మనల్ని ప్రేమించాలి. కాబట్టి ప్రేమించే వ్యక్తిగా ఉండాలి అంటే స్నేహితులుగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువానికన్నా గొప్పోడు ఉన్నాడా? అంత ప్రేమించాలి స్నేహితుడిని, ప్రాణం పెట్టే రీతిలో. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అయితే ఈరోజు నేను చెప్తున్నాను, స్నేహితులుగా మారితేనే అన్ని విషయాలు నీతో సంభాషించగలడు దేవుడు. స్నేహితుడిగా మారితేనే. ఆయన ఏమన్నాడు? నా తండ్రి నాకు చెప్పిన సంగతులన్నీ మీతో చెప్పాను కాబట్టి మీరు నాకు స్నేహితులు కాబట్టి చెప్పాను, లేకపోతే చెప్తానా? నా తండ్రి నాకు చెప్పిన విషయాలన్నీ మీకు చెప్పాను, మీరు నా స్నేహితులు కాబట్టి. స్నేహితులైతేనే చెప్తాడు. ఒక రహస్యం నేను చెప్పాలంటే నా బెస్ట్ ఫ్రెండ్కి చెప్తాను, అందరికీ చెప్పను కదా. స్నేహితులు ఉండొచ్చు కానీ బెస్ట్ ఫ్రెండ్కే చెప్తాను ఆ విషయం. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, నా ప్రాణ స్నేహితుడు వాడు. కాబట్టి నా ప్రాణ స్నేహితుడికి నేను అన్ని విషయాలు చెప్తాను, అందరికీ చెప్పను. నాకు 10 మంది స్నేహితులు ఉండొచ్చు కానీ అందులో ఒకడు బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, ప్రాణ స్నేహితుడు ఉంటాడు. వాడితోటే ఏవైనా చెప్పుకోగలదు, అందరితో చెప్పుకోం. అలాగే ప్రాణ స్నేహితుడిగా మారింది యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ప్రాణమే పెట్టేసి ప్రాణ స్నేహితుడిగా మారాడు. అబ్రహాము దేవుడిని పిలుచుకున్నప్పుడు అక్కడే. అబ్రహాముకి దేవునికి ఉన్న సంబంధం ఎప్పుడు పెరిగిందో తెలుసా? బాగా బలంగా. ఎప్పుడు ఆ బంధం బలమైనదిగా ఏర్పడిపోయిందో తెలుసా? దేవుడు చెప్పిందల్లా అబ్రహాం చేసుకుంటూ వచ్చేసాడు. దేవుడు చెప్పిందల్లా అబ్రహాం చేసుకుంటూ వచ్చేసాడు. బలిపీఠాలు కట్టాడు, ప్రార్థనలు చేశాడు, బలులు అర్పించాడు. అంతకుమించి కుమారుడు పుడితే కుమారుని కూడా ఇచ్చేయడానికి తను కుమారుని కూడా సమర్పించేసుకున్నాడు. ఇంకా ఎన్నో విషయాలు. ఇంకా అబ్రహాం మనసు దేవుడికి అర్థమైపోయింది, నా కోసం ప్రాణమైన పెట్టేస్తాడు ఇంకా అని అర్థమైపోయింది. కాబట్టి అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాం మనసులో ఏదో డౌట్ ఉందన్నట్లుగా చూస్తున్నాడు. వాళ్ళిద్దరే వెళ్ళారు, ఈయన ఉండిపోయాడు. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? పరలోకం కాదా? అప్పుడు వెంటనే అర్థమైంది దేవునికి, అబ్రహాం మనసులో డౌట్ ఉంది, నా స్నేహితుడికి డౌట్లు ఉండకూడదు, క్లియర్ చేయాలి, క్లారిటీ ఇవ్వాలి అబ్రహాంకి అనుకున్నాడు. సోదొమ గోమోర పట్టణాల గురించి నా దాసునికి నేను చెప్పకుండా, అంటే నా స్నేహితునికి నేను చెప్పకుండా మరుగు చేయను, చెప్పేస్తాను అని అప్పుడు చెప్తున్నాడు. ఇదిగో సోదొమ గోమోర పట్టణమును కూర్చున్న మొర చాలా గొప్పదైపోయింది. ఆ మొర గొప్పదైపోయింది కాబట్టి ఆ పట్టణముల్లో ఆ విధముగా మొర పెడుతున్న స్థితిని బట్టి, సోదొమ గోమోర పట్టణాల్లో మొర పెడుతున్న స్థితిని బట్టి ఆ పట్టణాలు అలా ఉన్నాయో లేవో చూడడానికి వాళ్ళిద్దరే వెళ్తున్నారు. అలా ఉంటే నేను దానికి తీర్పు తీర్చేస్తాను ఇంకా అని అబ్రహాంతో చెప్తున్నాడు. అయితే ఇక్కడ నాకు ఒక ప్రశ్న మీకు వచ్చిందో లేదో, సోదొమ గోమోర పట్టణాల గురించి మొరపెట్టింది ఎవరు? మీరు అర్థం చేసుకోండి. పట్టణాలు రెండు కూడా దారుణమైన పట్టణాలు, భయంకరమైన పట్టణాలు. ఓకే, ఆ పట్టణాల్లో ఎవరు భక్తులు లేరు, దేవునికి మొరపెట్టే వాళ్ళు ఎవరూ లేరు. మరి ఆ పట్టణాల గురించి మొరపెట్టింది ఎవరు? చెప్పనా? ఆ పట్టణాల గురించి మొరపెట్టింది ఎవరు? సోదొమ గోమోర పట్టణాల గురించి మొరపెట్టింది ఎవరు? ఎవరు మొరపెట్టారు? లోతు మొరపెట్టాడంటే, లోతు సోదొమ పట్టణంలో ఉన్నాడు, రైటే. అదైనా ఎప్పుడు వెళ్ళాడు? ఆ పట్టణాలు నాశనం అయిపోయాక వెళ్ళాడు. అయితే బహు గొప్పదైపోయిందండి ఆ మొర. ఆ మొరపెట్టింది ఎవరంటే భూమి, ప్రకృతి, సృష్టి మొరపెట్టింది. భూమి మొరపెట్టింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది బైబిల్ క్లారిటీ ఇస్తుంది మనకి. భూమి దేవునికి మొరపెడుతుంది. హలో, భూమి దేవునికి మొరపెడుతుంది. చూడండి, మనము నోవహు కాలంలోనికి వెళ్తే అక్కడ అంటాడు భూమి బలాత్కారముతో నింపబడింది అంటాడు. భూమి బలాత్కారంతో
నింపబడింది. అంటే భూమిని బలవంతంగా అనుభవిస్తున్నారు, బలత్కారంగా దాన్ని లోబరుచుకుంటున్నారు. సృష్టిని అంతటిని కూడా అదేం చేస్తుంది? మొరపెడుతుంది భూమి. హైందవ గ్రంథాల్లో కూడా భూమి మొరపెట్టినట్లుగా కూడా ఉంటుంది. పాపం పెరిగిపోయినప్పుడు, పాపం విస్తరించినప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి భూదేవి అంట మొరపెడుతుందట. అది హైందవ గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది. వాళ్ళు కూడా చెప్తారు ఈ కథలుగా. భూదేవి ఎక్కడికి వెళ్ళి మొరపెడుతుంది? శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నట్లుగా వాళ్ళు చెప్తారు. పూర్వం ఈ కథలు మనం చూసాము, సినిమాల రూపంలో కూడా మనము చూసాము, విన్నాము. అయితే బైబిలు వాస్తవంగా చెప్పేది ఏంటంటే ప్రకృతి మొరపెడుతుంది, భూమి కూడా దేవునికి సృష్టికర్తకు మొరపెడుతుంది. గమనిస్తున్నారా? భూమి బలాత్కారంతో నింపబడిపోయింది, అక్కడ నాశనం చేయబడుతుంది, సృష్టి నాశనం చేయబడుతుంది. మరి సృష్టి ఊరుకుంటుందా? మొరపెడుతుంది. తీయండి రోమపత్రిక 8వ అధ్యాయము 19 చదువు నాన్న. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఏం చేస్తుందంట? సృష్టి యావత్తు మూలుగుచు అంటే మూలుగంటే ప్రార్థన, ప్రసవ వేదన పడుతుంది, ప్రార్థన చేస్తుంది. అపోస్తులైన పౌలు అంటాడు, మరలా మీరు క్రీస్తు స్వరూపము పొందేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. మరలా మీరు క్రీస్తు స్వరూపము పొందుకునేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటాడు. దానికి అర్థం ఏంటి? మీ కొరకు నేను ఎంతో మొర పెడుతున్నాను, ప్రసవ వేదన పడుతున్నాను, కనిపెట్టుచున్నాను మీ కొరకు. మరలా మీరు మారాలని, దేవుని స్వరూపంలోనికి రావాలని మేము ప్రార్థన చేస్తున్నానని దానికి అర్థం. ఇప్పుడు సృష్టి కూడా ప్రసవ వేదన పడుతుందంటే దానికి అర్థం ఏంటి? పైగా అది నిరీక్షణ గలదై ఒక ఆశతో ఉందట. ఎప్పటికైనా దేవుడు మొరాలకిస్తాడు, ఎప్పటికైనా దేవుడు కార్యం చేస్తాడు. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డ నా వైపు చూస్తూ వినండి. నీవు అన్యాయము విస్తరింపచేస్తే నీ పక్షముగా సృష్టి నీ పక్షంగా మొరపెడుతుంది దేవునికి. ఆ గాలి, ఆ చెట్టు, ఆ పుట్ట, ఏమండి, ప్రతిదీ కూడా ఇదిగో ఈ వ్యక్తి ఇంత నాశనానికి లోబడుతున్నాడు, ఇంత నాశనం చేస్తున్నాడు, ఇంత భయంకరంగా ఉన్నాడు, ఇంత భయంకరంగా జీవిస్తున్నాడు. ప్రభువా, ఇతడికి నేను ఎలా ఉపయోగపడాలి? ఇతనికి ఉపయోగపడి నేను వ్యర్థమైపోతున్నాను ప్రభువా. కాబట్టి ఇతనికి ఉపయోగపడుతున్న స్థితిని బట్టి నన్ను సహాయం చేసి నాకు నీ కార్యం జరిగించు, ఇతన్నైనా మార్చు, లేదా ఇతనికి తీర్పైనా తీర్చు అని ప్రార్థన చేస్తుందట ఆ సృష్టి. ఇప్పుడు సొదొమ గొమొర పట్టణముల గురించి ప్రార్థన చేసింది ఎవరు? మొరపెట్టింది ఎవరు అంటే సృష్టి. భూమి మొరపెట్టింది. భూమి బలాత్కారంతో నింపబడిపోయింది. భూమి మొరపెట్టింది, సృష్టి మొరపెట్టింది. ఏదో బ్రతికేస్తున్నాం అనుకుంటాం, కానీ మన బ్రతుకును చూపించేది సృష్టి. భూమి దేవుడు ఖచ్చితంగా ఆ రోజుని సాక్షులుగా పెట్టిన వాటిని పిలుస్తాడు. ఎవరిని సాక్షులుగా పెట్టాడు దేవుడు? భూమిని, ఆకాశాన్ని సాక్షులుగా పెట్టాడట. ద్వితోపదేశ కాండంలో రాయబడింది అన్నమాట. భూమిని ఆకాశమునికి ఇగో మీ గురించి సాక్షులుగా వారిని పెట్టుచున్నానన్నాడు. ఆ మాటే మరలా వాళ్ళకు కూడా ఆయన కూడా చెప్పాడు, భూమి ఆకాశాలకి చెప్పాడు ఆయన బాధ. ఆకాశము ఆలకించుము, భూమి సెవియొగ్గుము, ఇదిగో నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు, దీనికి మీరే సాక్షులు. వాటిని పిలుస్తాడు. నువ్వు చేసిన దానికి అవి సాక్ష్యం చెప్తాయి. భూమి ఆకాశములు సాక్ష్యం చెప్తాయి, సృష్టి సాక్ష్యం చెప్తుంది. ఎందుకంటే నీ కోసము నీ తల్లి కన్నా, నీ తండ్రి కన్నా, నీ కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ మొరపెట్టేది సృష్టి. నీ ప్రతి దినచర్య దానికి తెలుసు.
నువ్వు ఎలా బ్రతుకుతున్నావో దానికి తెలుసు, నువ్వేం చేస్తున్నావో సృష్టికి తెలుసు. అదంతా దేవునికి మొరపెడుతుంది సృష్టి. సోదొమ గోమొర పట్టణాల గురించి మొరపెట్టింది ఎవరు అని ప్రశ్న మీకు వస్తే ఇదే సమాధానం. సృష్టి మొరపెట్టింది, భూమి మొరపెట్టింది. మీకు అర్థమవుతుందా? సోదొమ గోమొర పట్టణాలకి మొరపెట్టింది ఎవరు? వాటి గురించి మొరపెట్టింది ఎవరు? ఆ మొర గొప్పది అంటున్నాడు దేవుడు. ఎవరు మొరపెట్టారు అంత గొప్పగా? సృష్టి, భూమే. మీకు రుజువులు చూపించానుగా, అర్థమైందా? కాబట్టి జాగ్రత్త. ఈ విషయాలు అబ్రహాముకు తెలియకపోవడం నాకు నచ్చలేదు. నేను అబ్రహాముకు చెప్పాలి. ఎందుకంటే అబ్రహాము దేవుని స్నేహితుడికి ఎవరికి మర్మాలు ఉండవు, స్నేహితుడికి మర్మాలు ఉండవు. అబ్రహాముకి చెప్తున్నాడు ఆ విషయాలన్నీ కూడా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఒక అద్భుతమైన మాట ఉంది కీర్తన గ్రంథం 25 అధ్యాయంలో. ఏమని ఉంటుందంటే, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఎవరికి తెలిసింది? యెహోవా మర్మం ఎవరికి తెలిసినానా? ఆయన యందు భయభక్తులు గల వారికే తెలిసి ఉన్నది, అందరికీ తెలియదు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారే. 14వ వచనం, యెహోవా మర్మము, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. అది కథ. ఎవరికి తెలుస్తుంది? అబ్రహాముకు తెలుస్తుంది. అది ఒక మర్మం. అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో సోదొమ గొమొర పట్టణాలను కాల్చివేయబోతున్నాను అగ్నిగంధకాలతో, వాటి గురించి పెట్టిన మొర్ర గొప్పది అన్నాడు. అబ్రహాం కళ్ళప్పగించి చూస్తున్నాడు. సోదొమ గొమొర పట్టణాలను కాల్చేస్తావా ప్రభా అని మనసులో అనుకుంటున్నాడు. అవును అబ్రహాం, కాల్చేస్తాను, వాటిని నాశనం చేసేస్తాను. ఎందుకంటే వాటి గురించి గొప్ప మొర వచ్చింది, గొప్ప మొర వచ్చింది. ఆ మొర అలా మొర ప్రకారంగా జరిగిందో లేదో చూడాలి అన్నాడు, చూడాలన్నాడు. అంతేకాదు ఎవరికి తెలియజేస్తాడు? ఒకటి, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మం తెలుస్తుంది. 2 ఇర్మీయా 33:3లో రాయబడింది మాట, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు నీకు తెలియజేసేదను. ఇర్మీయా 33:3 ఈ మాటలో అర్థం అది. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నువ్వు గ్రహించలేని సంగతులన్నీ నీకు తెలియజేస్తాను, గూఢమైన సంగతులు అన్నాడు. అంటే అబ్రహాము ఎంత మొరపెడితే అబ్రహాం దేవుని స్నేహితుడు అయ్యాడు. మీకు నేను ఆజ్ఞాపించినదంతయు మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు. నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యుందురు అన్నాడు. స్నేహితులమై ఉండాలి దేవునికి, అప్పుడు ఈ విషయాలన్నీ తెలియజేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఏం జరుగుతుందని భయపడుతున్నావా? భవిష్యత్తుని ఎరిగిన దేవుణ్ణి కలిగి ఉన్నావు నువ్వు. భవిష్యత్తుని ఎరిగిన దేవుణ్ణి కలిగి ఉన్నావు నువ్వు. అలాంటి దేవుణ్ణి కలిగి ఉండి నువ్వెందుకు భవిష్యత్తు గురించి చింతపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు? జీవనోపాధి లేదని, అవి లేవని, ఇవి లేవని, అసలు రేపు ఏం జరుగుతుందో తెలియదని నువ్వు భయపడవలసిన అవసరం ఎందుకు? ఎందుకంటే నీ దేవుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలానికి సంబంధించిన దేవుడు. మనము ఆశ్రయించిన దేవుడు, మనము సేవిస్తున్న దేవుడు, మనము దేవుడిగా చేసుకున్న దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించిన దేవుడు. కాబట్టి భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నది నీకు భయం అవసరం లేదు. ఎందుకంటే భవిష్యత్తు గురించి దేవుడు ఎప్పుడో నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన స్థితిని ఏర్పాటు చేశాడు. తెలుసుకోవాలనుకుంటే మొరపెట్టు, నీకు తెలియజేస్తాడు. నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తానన్నాడు కదా. తెలుసుకోవాలి అనుకుంటే యెహోవా యందు భయభక్తులు నిలుపు. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మం తెలుసున్నది. తెలుసుకోవాలి అనుకుంటే ఆయన చెప్పిందల్లా చెయ్యి, అప్పుడు ఆయన స్నేహితుడు అవుతావు. అప్పుడు అవన్నీ నీకు తెలియజేస్తాడు. అబ్రహాంతో చెప్తున్నాడు, సొదొమ గొమొర పట్టణము. అసలు అబ్రహాంతో చెప్పవలసిన అవసరం ఏంటి? ఆయన పని ఆయన చేసుకెళ్ళిపోవచ్చు కదా. అబ్రహాంతో చెప్పడానికి కారణం ఏమిటి? మీకు అర్థమైందా? అబ్రహాంతో చెప్పడానికి కారణం ఏమిటి? అబ్రహాంతో ఎందుకు చెప్తున్నాడు విషయాలన్నీ? అబ్రహాం గురించి ఒక భవిష్యత్తు ప్రణాళిక తెలుసు దేవునికి. అబ్రహాంకు ఎందుకు చెప్తున్నాడు విషయాలన్నీ? తీయండి, ఆదికాండం 18వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? ఏమంటున్నాడు? నేను చేయబోతున్న ఈ కార్యమునకు అబ్రహామునకు దాస్తానా? దాయను, చెప్పేస్తాను. అబ్రహాముకి చెప్పకుండా నేను ఉండలేను.
అబ్రహాముకి చెప్పకుండా నేను ఎందుకు ఉండాలి? నేను దాయాలా? అబ్రహాం దగ్గర ఈ విషయాన్ని దాయను, దాచిపెట్టను, చెప్పేస్తాను అంటున్నాడు. దేవుని మర్మముగా ఉందంటే నీకు చెప్పేంత అర్హత నువ్వు సంపాదించుకోలేదని అర్థం. అందుకే మర్మముగా ఉండిపోయింది అది. నువ్వు అర్హత సంపాదించుకోగలిగితే నీ భవిష్యత్తు విషయాలు దేవుడికి తెలుసు కాబట్టి ఆ భవిష్యత్తుని బట్టే నీకు చెప్పాలా మానాలా అన్నది ఆయన ఆలోచిస్తాడు. ఇప్పుడు అబ్రహాముకి దాయను చెప్పేస్తాను అన్నది ఎందుకంటే అబ్రహాం భవిష్యత్తు దేవునికి తెలుసు. చూడండి 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. చూడండి, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనము అన్నాడా, జనమగును అన్నాడా? అంటే ఇంకా అవలేదు, అవుతాడు భవిష్యత్తులో. అబ్రహాము నిశ్చయముగా గొప్ప బలమైన జనమగును అన్నాడు. అంటే జనం అవుతాడు, భవిష్యత్తులో జరగబోతుంది. భవిష్యత్తు ఎరిగాడు అబ్రహాం. భవిష్యత్తు దేవునికి తెలుసు. అలాగే నీ భవిష్యత్తు కూడా దేవునికి తెలుసు. అందుకనే దేవుణ్ణి అడుగు, నా భవిష్యత్తు ఏంటని అడుగు. నేనేం చేస్తే ఆశీర్వదించబడతానని అడుగు, నేనేం చేస్తే ఫలిస్తానని అడుగు. నువ్వేదో చెయ్యాలనుకుని దేవుడి దగ్గర పెడితే అది కాదు, అది ఫెయిల్ అవ్వచ్చు, లేకపోతే సక్సెస్ అవ్వచ్చు, రెండు విషయాల్లో ఏదో అవ్వచ్చు. కానీ దేవుడు ఏదనుకుంటున్నాడో అది చేయడానికి ప్రయత్నించు, సక్సెస్ అవుతావు. ఫెయిల్ అనేది ఉండదు ఇంక అందులో. ఇప్పుడు అబ్రహాము యొక్క భవిష్యత్తు దేవునికి తెలుసు. అబ్రహాము గొప్ప బలమైన జనమగును భవిష్యత్తులో అని దేవుడు అంటున్నాడు. అంతేగాని అబ్రహాం బలమైన జనము కాబట్టి నీకు చెబుదాం అంటే నువ్వేదో సాధించిన తర్వాత నీతో స్నేహం చేసేవాడు కాదు. నువ్వేదో ఖచ్చితంగా సాధిస్తావో ఆ స్తోమత నీకుంది అని దేవుడు నిన్ను మోటివేషన్ చేసి నిన్ను బలపరిచి నిలబెట్టి ఆ సాధించేటట్లు చేయగలిగిన వాడే దేవుడు. అర్థమవుతుందా? మనము స్నేహం చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ఆ సామర్థ్యత, ఆ కెపాసిటీ, ఆ స్థితి అంతా ఉందో లేదో చూసుకుని మనకు సరిపోతాడా లేదా, మన లెవెల్కి మనం బయటికి వెళ్తే ఖర్చు పెట్టగలదా లేదా, లేకపోతే మనం ఖర్చు పెట్టాలా వీడికి, ఇవన్నీ ఆలోచించి స్నేహం చేస్తాం వీడితో. కానీ దేవుడు అట్లా కాదు. సమస్తం ఆయన ఖర్చు పెట్టాడు మన కోసం, ప్రాణముతో సహా, ఆయన ఒంట్లో ఉన్న రక్తంతో సహా ఆయన ఖర్చు పెట్టాడు మన కోసం. అందుకని మనం అర్హులం కాకపోయినా మనతో స్నేహం చేశాడు. ఈ విషయాలను మనం గుర్తుంచుకోవాలి. అబ్రహాము అర్హుడు కాదు, విగ్రహార్థికుడు. ఇప్పుడు అబ్రహాముని తెచ్చుకున్నాడు. అబ్రహాము కొన్ని విషయాలు చెప్పాడు, చేసేసాడు. అబ్రహాం పట్ల చాలా గౌరవం వచ్చేసింది దేవునికి. తర్వాత అబ్రహాం చేస్తున్న పనులన్నీ చూశాడు, స్నేహం చేసేసుకున్నాడు దేవుడు అబ్రహాంతో. ఒక స్నేహం ఏర్పడిపోయింది. ఇప్పుడు ఏదో పక్క ఊర్లు తగలబెట్టేయాలి, పక్క ఊర్లు నాశనం చేసేయాలి. ఆ పక్క ఊర్ల సంగతి అబ్రహాంకి ఎందుకు? కానీ నేను చేసేది అబ్రహాముకు దాసేదనా అంటే దేవుడు చేసేది ఇంకా అబ్రహాంకు దాయడట. ప్రాణ స్నేహితులు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? ఒరే రేపొద్దు నేను పలానా దుక్కెళ్తున్నాను రా, నువ్వు ఖాళీయేనా? పలానా విషయంలో ముందు నేను వెళ్ళాలనుకుంటున్నాను రా, నువ్వు వస్తావా? లేకపోతే నేను ఈ వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను రా, లేకపోతే ఇది చేయాలనుకుంటున్నాను రా. వాడితే ఎందుకు చెప్పడం? నువ్వు వాడు నీ ప్రాణ స్నేహితుడు కాబట్టి, నీ స్నేహితుడు కాబట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంతమంది భార్యకి కూడా చెప్పరు, స్నేహితుడితో చెప్తారు. ఈ విషయాలు మనం గుర్తుంచుకోవాలి. అబ్రహాము అంత గొప్ప స్థాయిని దేవుని దగ్గర సంపాదించుకోగలిగాడు. మనం సంపాదించుకోవాలి. అబ్రహాము గొప్ప జనం అవుతాడు, బలమైన జనమగును అన్నాడు. అవుతాడు, భవిష్యత్తు తిరిగాడు. నీ భవిష్యత్తు నా భవిష్యత్తు కూడా దేవుడికి తెలుసు. మనం అడగాలి దేవుని దగ్గర, ఖచ్చితంగా అడగాలి. అడిగితేనే ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. చదవండి 18వ వచనం. నిశ్చయముగా అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఇవన్నీ జరగబోతున్నాయి కానీ జరిగినాయి కాదు, ఇవన్నీ జరగబోతున్నాయి. అప్పటికి నిశ్చయముగా భూమి మీద ఉన్న సమస్త జనములు ఆశీర్వదింపబడును, అబ్రహాము ద్వారా ఆశీర్వదించబడతాయి అని దేవుడు ముందుగానే చూసేశాడు. అప్పటికి ఇంకా జరగలేదు, జరగబోతాయి. అంటే అబ్రహాము యొక్క భవిష్యత్తు, అబ్రహాము యొక్క స్థితి, అబ్రహాము యొక్క స్థాయి, అబ్రహాము యొక్క ఆశీర్వాదం దేవుడు ముందుగా చూశాడు. ఆయనకు తెలుసు, ఎందుకంటే చేసేది ఆయనే కాబట్టి ఆయనకు తెలుసు. కాబట్టి మనము కూడా అంత స్థాయిని సంపాదించుకోవాలి. ఏ స్థాయి? మన పట్ల దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన మనకు తెలియాలి. అప్పుడే మనం దేవునికి అనుకూలంగా నడవగలుగుతాం.
ఆయన్ని సంతోషపెట్టేవారిగా ఉండగలదు. ఆయన్ని సంతోషపెట్టి మన జీవితాల ఆశీర్వాదాలు పొందుకోగలదు. అంతేకాని ఆయన్ని దుఃఖపెడుతున్నాము. ఇప్పుడు మన పట్ల ఆయన ఉద్దేశాలు ఏంటో తెలియనప్పుడు మన ఇష్టానుసారంగా బ్రతికితే మనం ఆయన్ని దుఃఖపెడతాము. ఆయనకి సంతోషం ఉండదు మన ద్వారా. మనం ఆయన్ని సంతోషపెట్టినప్పుడే మనము ఆయన గొప్ప అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటాం. అన్యోన్య సహవాసము కలిగిన వారమై. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, భవిష్యత్తు ప్రణాళికను మనకు తెలియజేయాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. అబ్రహాముకు తెలియజేశాడు. మనం 15 అధ్యాయంలోకి వెళ్తే ఆదికాండంలో నీ బిడ్డలు, నీ సంతానము ఎంతగా ఆశీర్వదించబడుతుందో నీకు చెప్తానని మొత్తం చెప్పాడు 15 అధ్యాయంలో. 430 సంవత్సరాలు తమది కాని దేశంలో వారు బానిసత్వపు బ్రతుకు బతుకుతారని, ఆ తర్వాత మిక్కిలి ఆస్తితో వారు తిరిగి వస్తారని, ఇదిగో ఇప్పుడు నువ్వు నివసిస్తున్న ఈ దేశాన్ని వారు స్వతంత్రించుకుంటారని, వారి పాలవుతుందని, వారికి నేను అప్పగిస్తానని ఎంతో భవిష్యత్తు ప్రణాళిక అంతా అది అబ్రహాముకి చెప్పేశాడు. మరి నీకు చెప్పడా? నువ్వు ఆ స్థాయిని సంపాదించుకో, దేవుని దగ్గర నమ్మకత్వాన్ని సంపాదించుకో, ఖచ్చితంగా దేవుడు చెప్తాడు. కానీ దేవునికి విరోధంగా నువ్వు బ్రతికితే మనుషులు ఎవరు ప్రార్థన చేయక్కర్లేదు నీ గురించి. నీకు విరోధముగా సృష్టి, భూమి ప్రార్థన చేస్తుంది. ప్రభా, వీడి వలన నేను వ్యర్థమైపోతున్నాను ప్రభా, తీసేయి వీడిని అని ప్రార్థన చేస్తాడు. ఒక ధనవంతుడి దగ్గరికి ఒక రాత్రి దేవుడు వచ్చి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు చెప్పండి? ఆ రాత్రి దేవుడు ఆ ధనవంతుడి దగ్గరికి వచ్చి ఏమన్నాడు? ఒరే ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. అడుగుచున్నారు అన్నాడు. దేవుడు వచ్చి ఒరే ఈ రాత్రి నీ ప్రాణమును పట్టుకుపోతున్నాను అనాలి, అవునా? కానీ ఏమంటున్నాడు? ఎవరు అడుగుతున్నారు? సొదొమ గొమొర పట్టణముల గురించి మొరపెట్టిన వాళ్ళు అడుగుతున్నారు. సృష్టి అడుగుతుంది తీసేయండి. మరలా ఎవరు అడుగుతున్నారు? బలిపీఠము కిందనున్న ఆత్మలు అడుగుతున్నాయి, తీసుకొచ్చే అటువంటి వాడి వలన మేము ఇంకా తీర్పులోనికి రాకుండా ఉన్నది, ఇలాంటి వాడి వలన మా పరిస్థితి ఏమైపోతుందో, ఇంకా మాకు లేట్ అయిపోతుంది, తీసే అలాంటి వాళ్ళని ఉంచుకు, భక్తిహీనులందరూ నేరేయి అని మొరపెడుతున్నారట. వాళ్ళు భూమి సృష్టి మొరపెడుతున్నారట. దేవుడే వచ్చి ఒరే ఎర్రవాడి రాత్రి నీ ప్రాణం పట్టిపోతున్నాను రానాలి, అలా అనలా. అడుగుచున్నారు అన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. మనం ఈ విషయాలన్నీ చర్చించుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాలను బట్టి మనం ఆలోచన చేస్తే నీకు విరోధముగా మొరపెట్టేది మనుష్యుడు కాదు, సృష్టి. పరలోకములో బలిపీఠం కింద ఉన్న ఆత్మలు మొరపెడతాయి. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఒకసారి ఆలోచించుకో, ఏ విధంగా బ్రతుకుతున్నావో ఆలోచించుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అబ్రహాములాగా జీవిస్తే దేవుడు మనకి స్నేహితుడైపోతాడు. కొన్ని విషయాలు మనకు జరగబోయని చెప్తాడు. ఎందుకంటే నువ్వు కొన్ని విషయాలు సేవ్ అవ్వాలి, అందుకే నీతో చెప్తాడు. అబ్రహాంతో ఎందుకు చెప్తున్నాడు? అక్కడ అబ్రహాం యొక్క రక్త సంబంధి ఉన్నాడు సొదొమ పట్టణంలో. కొంచెం మెలకు కలిగి ముందుగానే జాగ్రత్త తీసుకుంటాడని చెప్పేసి అబ్రహాంతో చెప్తున్నాడు ఆ విషయం. కాబట్టి మన విషయాలు, మనకు సంబంధించిన వారి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు, ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఆ విషయాలను బట్టి మనం ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఎంత